రెబల్ స్టార్ ప్రభాస్ నుంచి సినిమా వస్తుందంటే చాలు పాన్ ఇండియా సినిమాని అని మూవీ లవర్స్ ఫిక్స్ అవుతున్నారు. బాహుబలి తర్వాత డార్లింగ్ ప్రభాస్ తీసిన అన్ని సినిమాలు ఆల్మోస్ట్ పాన్ ఇండియా సినిమాలే. ఇకపోతే ప్రెజెంట్ సలార్ 2, కల్కి 2, స్పిరిట్, రాజాసాబ్ సినిమాలను కమిట్ అయ్యాడు డార్లింగ్ ప్రభాస్. వీటిలో రాజాసాబ్ సినిమా నుంచి రీసెంట్ గా గ్లిమ్స్ కూడా రిలీజ్ అయ్యాయి. అందులో ప్రభాస్ ఎంతో స్టైలిష్ లుక్ లో కనిపించాడు. దీంతో ఇది పూర్తిగా లవ్ స్టోరీ అని ఫిక్స్ అయ్యారు డార్లింగ్ ఫ్యాన్స్. అంతేకాదు కల్కి 2898 AD సినిమా తర్వాత ప్రభాస్ నుంచి వచ్చే మూవీ రాజాసాబ్ అనే విషయం ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయింది. అయితే సలార్ 2, కల్కి 2, స్పిరిట్ సినిమాలను పక్కన పెడితే ఎప్పటి నుంచో హను రాఘవపూడి డైరెక్షన్ లో ప్రభాస్ నటించనున్నాడనే విషయంపై క్లారిటీ ఇస్తూ ఫిలిం నగర్ లో మరో వార్త ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతోంది. వైజయంతి మూవీస్ బ్యానర్ లో డార్లింగ్ ప్రభాస్ తో డైరెక్టర్ హను రాఘవపూడి తీసే సినిమా పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో ఉండనున్నట్టు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. నిజానికి హను రాఘవపూడి డైరెక్షన్ లో వచ్చే సినిమాలు ఎంతో వినూత్నంగా వైవిధ్యభరితంగా ఉంటుంటాయి. ఇక ఇప్పుడు ప్రభాస్ తో కమిట్ అయిన సినిమా స్టోరీ కూడా ఇంతవరకు ఏ డైరెక్టర్ టచ్ చేయనట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఇప్పటికే ఈ సినిమాకు ఫౌజీ అనే టైటిల్ ను కూడా మూవీ యూనిట్ ఫిక్స్ చేసినట్టు ఫిలిం నగర్ లో చర్చించుకుంటున్నారు. అయితే స్వాతంత్ర్య ఉద్యమంలో ఎంతో కీలక పాత్ర పోషించిన సుభాష్ చంద్రబోస్ స్టోరీ కూడా ఈ సినిమాలో ఉండనున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇక ఇప్పుడు వినిపిస్తున్న లేటెస్ట్ టాక్ ప్రకారం ఆగస్టు 17న హైదరాబాద్ లో ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమా షూటింగ్ ఆగస్టు 18 నుంచి ప్రారంభం కానున్నట్లు మరో వార్త ఫిలిం నగర్ లో ఓ రేంజ్ లో సర్క్యులేట్ అవుతోంది. అయితే మదురైలో 3 వారాల పాటు జరిగే షూటింగ్ లో ప్రభాస్ 10 రోజులు పాల్గొననున్నట్టు తెలుస్తోంది. ఆగస్టు 22 నుంచి ఆయన షూటింగ్ లో జాయిన్ కానున్నట్టు టాలీవుడ్ లో టాక్ బలంగా వినిపిస్తోంది. రీసెంట్ గా డార్లింగ్ ప్రభాస్ నటించిన కల్కి 2898 AD మూవీ వరల్డ్ వైడ్ గా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. పురాణాల్లోని కథకు సైన్స్ ఫిక్షన్ ను యాడ్ చేస్తూ బిగ్ స్క్రీన్ పై కల్కిని అద్భుతంగా మలిచాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. ఎవరూ ఊహించని విధంగా కేవలం 2 వారాల్లోనే 1000 కోట్ల క్లబ్ లో చేరి కల్కి మూవీ విమర్శకులను సైతం ఆశ్చర్యపరిచింది. కల్కి ఇచ్చిన ఈ సక్సెస్ తో ప్రభాస్ అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఇక ప్రభాస్ నుంచి వచ్చే నెక్స్ట్ పాన్ ఇండియా మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అభిమానులు కూడా బాక్సాఫీస్ వైపు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు.